వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 3 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇక్కడ అందరూ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, 2024 డిసెంబర్ నెలలో 2024 నవంబర్ నెలలో వసూలైన జిఎస్టీ ఎంత? వసూలైన జిఎస్టీ 1.82 లక్షల కోట్లు. వసూలైన జిఎస్టీ ఎంత నవంబర్ నెలలో? 1.82 లక్షల కోట్లు, 82 లక్షల కోట్లు. గత ఏడాది 1.68 లక్షల కోట్లు నమోదైంది. ఈ ఏడాది 1.82 లక్షల కోట్లు నవంబర్ నెలలో వసూలైందనమాట. 1.68 లక్షల కోట్లు పోయిన ఏడాది నవంబర్, ఈ ఏడాది నవంబర్ 1.82 లక్షల కోట్లు అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఇకపోతే రికార్డు స్థాయిలో ఇంతవరకు జిఎస్టీ ఏ నెలలో వసూలైంది, ఎప్పుడు వసూలైందంటే కనుక 2024 ఏప్రిల్ నెలలో అత్యధిక స్థాయిలో జిఎస్టీ వసూలైందనమాట. అది ఎంత అంటే 2.10 లక్షల కోట్లు. 2.10 లక్షల కోట్లు 2.10 లక్షల కోట్లు అత్యధికంగా వసూలైందనమాట 2024 ఏప్రిల్ నెలలో. సరే, జిఎస్టీ గురించి మనం తెలుసుకుంటే జిఎస్టీ అబ్రివేషన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్నే తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు. 101వ రాజ్యాంగ సవరణ 2016లో భాగంగా జిఎస్టీని చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ 101 సంవత్సరం 2016. కానీ జిఎస్టీ అమలైన సంవత్సరం 2017 జూలై 1. జిఎస్టీ అమలైంది ఎప్పుడు? 2017 జూలై 1. జూలై 1 జిఎస్టీ దినోత్సవం. జిఎస్టీ దినోత్సవం ఎప్పుడు? జూలై 1 అనమాట, గుర్తుంచుకోవాలి. జిఎస్టీలో 4 ఉంటాయి: సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, సెస్. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, సెస్, ఈ 4 ఉంటాయి అన్నమాట. జిఎస్టీ స్లాబ్లు 5 రకాలు: 0%, 5%, 12%, 18%, 28%. జిఎస్టీ స్లాబ్లు 5 రకాలు: 0%, 5%, 12%, 18%, 28% అనమాట. జిఎస్టీ మద్యానికి, విద్యుత్కి, పెట్రోలియానికి విధించబడదు. జిఎస్టీ మద్యంకు, పెట్రోల్కు, అదేవిధంగా విద్యుత్కు విధించబడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపే ఆర్టికల్ 279 క్లాస్ ఏ, 279 ఏ అనమాట జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపే ఆర్టికల్. జిఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షత వహించేది ఆర్థిక మంత్రి. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా సభ్యుడిగా ఉంటాడనమాట. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సభ్యుడిగా ఉండడం జరుగుతుందన్నమాట. కాబట్టి జిఎస్టీ గురించినటువంటి సమాచారాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో జిఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఫ్రాన్స్. భారతదేశంలో తొలి రాష్ట్రం అస్సాం. ప్రపంచంలో జిఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఫ్రాన్స్. భారతదేశంలో జిఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం అనమాట. ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. క్వశ్చన్ నెంబర్ 2, బ్లీడింగ్ ఐ అని పిలువబడే మార్బర్గ్ వైరస్ ఏ దేశంలో ప్రాణాంతక వైరస్గా మారినది? బ్లీడింగ్ ఐ అని పిలువబడే మార్బర్గ్ వైరస్ రువాండా దేశంలో ప్రాణాంతక వైరస్గా మారి ఇప్పటికే 15 మంది ప్రాణాలను బలికొందనమాట. వైరస్ పేరు మార్బర్గ్ వైరస్, వ్యాధి పేరు బ్లీడింగ్ ఐ అనమాట. వ్యాధి లక్షణం కంటి నుంచి రక్తం కారడం, కంటి నుంచి బ్లీడింగ్ కావడం అనమాట. కంటి నుంచి రక్తం కారడం వ్యాధి లక్షణం అన్నమాట. 17 దేశాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయంట. కానీ అత్యంత గొప్ప ప్రాణాంతక వైరస్గా ఇప్పుడు మారిందన్నమాట బ్లీడింగ్ ఐ. ఇప్పటికే 17 దేశాల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగిందన్నమాట ప్రయాణికులకు. అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఓకేనా? మార్బర్గ్ వైరస్, బ్లీడింగ్ ఐ వ్యాధి, దేశం రువాండా. రువాండా రాజధాని కీగాలి. రువాండా భాష స్వాహిలి. రువాండా కరెన్సీ ఫ్రాంక్. రువాండా ఖండం ఆఫ్రికా. రువాండా ప్రెసిడెంట్ పాల్ కగమ్. రువాండా ప్రెసిడెంట్ పాల్ కగమ్. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను నిన్నటి క్లాస్లో చెప్పాను, ప్రోటీన్ ఉత్పరివర్తనను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, ప్రోటీన్ ఉత్పరివర్తనను చేయగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి.
క్వశ్చన్ నెంబర్ 3, 2024 ఏడాదికి గాను ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిన పదం ఏది? ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్, ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిన పదం బ్రెయిన్ రాట్. బ్రెయిన్ రాట్ అంటే కనుక మానసిక స్థితి క్షీణించడం అనే అర్థం వస్తుంది. బ్రెయిన్ రాట్ అంటే మానసిక స్థితి క్షీణించడం అనే అర్థం వస్తుందన్నమాట. 1854లో వాల్టన్ అనేటువంటి ఒక పుస్తకంలో హెన్రీ డేవిడ్ మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని వాడినట్టుగా చెప్తున్నారనమాట. వాల్టన్ అనేటువంటి పుస్తకం ఎవరు రాశారు? హెన్రీ డేవిడ్ అనమాట. ఆయన మొట్టమొదటిసారిగా 1854 ఈ పదాన్ని వాడాడంట. ఇప్పుడు ఏకంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిందనమాట. 37,000 మంది ఈ పదానికి అనుకూలంగా ఓటు వేశారనమాట. 37,000 మంది ఈ పదానికి అనుకూలంగా ఓటు వేశారని చెప్తూ ఉన్నారనమాట. వాటి బ్రెయిన్ రాట్ గుర్తుపెట్టుకోవాలి ఈ పదం. ఏ యూనివర్సిటీ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ద ఇయర్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. ఏదంటే కనుక బ్రెయిన్ రాట్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఓకేనా, కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024, కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఏ పదం నిలిచింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను ఇటీవలనే చెప్పాను కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 అనే పదం గురించి. కాబట్టి కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 4, 2022 జూలై 1వ తేదీ నుంచి విధిస్తున్న విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయగా ఇది దేనిపై విధిస్తారు? చాలా ఇంపార్టెంట్గా ఒక ట్యాక్స్ను రద్దు చేసిందనమాట. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఆ నిర్ణయం ఏంటంటే కనుక విండ్ఫాల్ ట్యాక్స్ రద్దు. ఈ విండ్ఫాల్ ట్యాక్స్ రద్దు, విండ్ఫాల్ ట్యాక్స్ దేనిపైన విధిస్తారంటే కనుక చమురు పైన, ముడి చమురు పైన, పెట్రోలియము, డీజిల్ లాంటి 3 చమురు పైన ఈ విండ్ఫాల్ ట్యాక్స్ను 2022 జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విధిస్తూ ఉందన్నమాట. దీన్ని ప్రస్తుతం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఓకేనా, ఎందుకంటే కనుక అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు సంబంధించినటువంటి ధరలు బాగా తగ్గిపోవడం వల్ల ఈ విండ్ఫాల్ ట్యాక్స్కు ప్రాధాన్యత బాగా తగ్గిందంట. విండ్ఫాల్ ట్యాక్స్కు బాగా ప్రాధాన్యత తగ్గింది కాబట్టి ఈ విండ్ఫాల్ ట్యాక్స్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్గా ఏ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ఎప్పటి నుంచి అమలు చేశారు, దాన్ని దేనిపై విధిస్తారు అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రస్తుత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరు? ప్రస్తుత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 5, బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా నియమించబడిన డిఆర్డిఓ శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా నియమించబడిన డిఆర్డిఓ శాస్త్రవేత్త జై తీర్థ్ జోషి. నూతన నియామకాలు నోట్ చేసుకోండి. అతుల్ దినకర్ స్థానంలో ఇతను నియమించబడ్డాడనమాట, జై తీర్థ్ జోషి. ఇదివరకు ఎవరు ఉండేవాడు అంటే కనుక అతుల్ దినకర్ ఉండేవాడు. ఆయన స్థానంలో ఇప్పుడు జై తీర్థ్ జోషి డిఆర్డిఓ ఓకేనా శాస్త్రవేత్త నియమించబడ్డాడనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బ్రహ్మోస్. బ్రహ్మోస్ గురించి మనం చెప్పుకుంటే ఏంటంటే కనుక, బ్రహ్మోస్ అనేటువంటిది భారత్ మరియు రష్యా సంయుక్తంగా కలిసి ఓకేనా తయారు చేసినటువంటిది అనమాట. భారతదేశానికి సంబంధించిన డిఆర్డిఓ, రష్యా దేశానికి సంబంధించిన ఎన్పిఓ, ఈ 2 సంస్థలు కలిసి తయారు చేసినటువంటిది అనమాట. ఓకేనా, బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందంటే కనుక, భారత్కు చెందిన బ్రహ్మపుత్ర నది, రష్యాకు చెందినటువంటి మోస్కో నది, ఈ 2 నదుల పేర్లతోనే బ్రహ్మపుత్ర నది, మోస్క్వా నది, ఈ 2 నదుల పేర్ల మీదుగానే బ్రహ్మోస్ అని నామకరణం చేయడం జరిగిందనమాట. బ్రహ్మోస్ అనేటువంటిది సూపర్ సోనిక్ వేగంతో ఉన్నటువంటి ఒక క్రూయిజ్ మిస్సైల్ అనమాట. సూపర్ సోనిక్ వేగం గల ఒక క్రూయిజ్ క్షిపణి అనమాట. దీనిని భూమి నుంచి, సముద్రం పైనుంచి, సముద్రం లోపల నుంచి, ఆకాశం నుంచి కూడా ప్రయోగించవచ్చు అనమాట. అంత శక్తివంతమైనది బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మోస్ గురించినటువంటి విషయాలు. బ్రహ్మపుత్ర నది మరియు
మోస్క్వా నది, ఈ రెండు నదుల కలయికతో దీనికి ఆ పేరు పెట్టారనమాట, బ్రహ్మోస్ అని. మన పురాణాల్లో దీనికి అర్థం ఏంటంటే బ్రహ్మాస్త్రం అని అర్థం. మన పురాణాల ప్రకారం దీన్ని బ్రహ్మాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు, బ్రహ్మోస్ను. ఓకేనా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల కాగ్ చైర్మన్గా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ చైర్మన్గా నియమించబడిన తెలుగు వ్యక్తి. కాగ్ చైర్మన్గా ఏ తెలుగు వ్యక్తి నియమించబడ్డాడు? చాలా ఇంపార్టెంట్ బిట్టుగా ఉంటుందన్నమాట. కాగ్ చైర్మన్గా ఇటీవల నియమించబడిన ఒక తెలుగు వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 6, సిగరెట్లు, శీతల పానీయాలు లాంటి వాటిపైన ఎంత జిఎస్టీ విధించాలని మంత్రుల బృందం నిర్ణయించినది? చూడండి, సిగరెట్లు, ఏవైతే కూల్ డ్రింక్స్ ఉంటాయో, శీతల పానీయాలు, వీటిపైన జిఎస్టీని ఎంతగా విధించాలని నిర్ణయం తీసుకున్నారంటే కనుక 35% జిఎస్టీ వసూలు అనమాట. మీ అందరికీ డౌట్ రావచ్చు, 35% ఏంటి? జిఎస్టీలో ఉండేది 5 రకాల స్లాబ్లే కదా. 0%, 5%, 12%, 18%, 28% కదా. 35% యాడ్ నుంచి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఈ 35%ను చేర్చనున్నారన్నమాట, 6వ స్లాబ్ను చేర్చనున్నారన్నమాట. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. అది వేటిపైన 35% అంటే కనుక, ఈ 35% దేనిపైన అంటే కనుక, ఈ సిగరెట్లు ఏవైతే ఉంటాయో, పొగాకు ఉత్పత్తులు ఉంటాయి కదా మనకి, టొబాకో ప్రోడక్ట్స్, పొగాకు ఉత్పత్తులు, వాటిపైన, అదేవిధంగా శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ పైన విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. ఓకే, ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ఎక్కువ రేట్లు పెంచినప్పుడు కాస్త తాగడం తగ్గిపోతుంది అనమాట. 35% జిఎస్టీ విధించినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క రేట్లు బాగా పెరుగుతాయి. కాబట్టి ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఈ సిగరెట్లు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగడము ప్రమాదకరమే, సిగరెట్లు తాగడము ప్రమాదకరమే. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది. గుర్తుపెట్టుకోవాలి, జిఎస్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఇది ఎప్పటి నుంచి అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికైతే ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ ఏది? పొగాకులో ఏ ఆల్కలాయిడ్స్ అంటే చేదుగా ఉంటాయన్నమాట. పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ ఏది? కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ ఏది? తేయాకులో ఉండే ఆల్కలాయిడ్స్ ఏంటి? ఇవి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. పొగాకులో ఏ ఆల్కలాయిడ్, కాఫీలో ఏ ఆల్కలాయిడ్, అదేవిధంగా తేయాకు టీలో ఏ ఆల్కలాయిడ్ ఉంటుంది? ఓకేనా. వేపలో ఏ ఆల్కలాయిడ్ ఉంటుంది? వేపలో కూడా ఆల్కలాయిడ్స్ చేదుగా ఉంటాయి కాబట్టి వేపలో ఉండే ఆల్కలాయిడ్. ఈ 4 దానికి ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ఖచ్చితంగా అందరూ కూడా చేయాలి. ఓకే, ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 7, 50 గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 50 గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సంతోష్ జోషి యొక్క 4వ పుస్తకం అంట ఇది. అదే 15 గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో ఉన్నటువంటి స్పష్టతలను, జీవితంలోని సంక్లిష్టతలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాలపై ఆయన సమగ్రంగా ఓకేనా ఒక గొప్పగా ఈ ఉద్దేశాన్ని, స్పష్టతను, వీటన్నిటిని ఆ పుస్తకంలో ఆయన కనబరచడం జరిగిందంట. జీవితంలోని సంక్లిష్టతలపై ఒక మార్గనిర్దేశం అన్నమాట. జీవితంలోని సంక్లిష్టతలపై ఒక మార్గనిర్దేశంగా ఈ పుస్తకం ఉంటుందంట. అదే 15 గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. రచయిత సంతోష్ జోషి యొక్క 4వ పుస్తకం ఇదనమాట. నేను ఇటీవలనే 2 పుస్తకాలు మొన్నటి క్లాస్లో చెప్పాను. ఇక్కడ సెకండ్ ఆప్షన్ నజ్మా హెప్తుల్లా ఉంది. నజ్మా హెప్తుల్లా మన మాజీ కేంద్ర మంత్రి అన్నమాట. నజ్మా హెప్తుల్లా అదేవిధంగా మన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్గా కూడా, వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిందనమాట. ఎవరు? నజ్మా హెప్తుల్లా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా,
తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన యొక్క మనవరాలు అనమాట నజ్మా హెప్తుల్లా. తొలి విద్యాశాఖ మంత్రి. విద్యా దినోత్సవం మనందరికీ తెలుసు నవంబర్ 11. అది ఎవరి పుట్టినరోజు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన పుట్టినరోజు నవంబర్ 11 విద్యా దినోత్సవం చేస్తాం. తొలి విద్యాశాఖ మంత్రి ఆయన మనవరాలు నజ్మా హెప్తుల్లా. ఆమె ఒక పుస్తకం రాసిందనమాట, ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకం రాసింది. నిన్నటి క్లాస్లో నేను చెప్పా, ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకం. ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకం రాసిందనమాట. చాలా ఇంపార్టెంట్ పుస్తకం, రాసుకోవాలి. ఇకపోతే థర్డ్ ఆప్షన్లో నెల్లీ బ్లై అనే రచయిత ఒక పుస్తకం రాశాడు ఇటీవల. నెల్లీ బ్లై అనమాట. 2 days బ్యాక్ చెప్పా ఈ పుస్తకంకి సంబంధించినటువంటి విషయం. నెల్లీ బ్లై రాసిన పుస్తకం ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నెల్లీ బ్లై రాసినటువంటి పుస్తకం ఏంటి? మీ కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కావాలంటే ఫస్ట్ కొద్దిగా నేను చెప్తా. 10 days ఇంకా ఉంది పూర్తి పుస్తకం పేరు. మీరు పూర్తి పుస్తకం పేరు రాయండి. 10 days అనేది మొదట్లో కనిపిస్తున్న వర్డ్ అనమాట. తర్వాత దాన్ని పూర్తి చేసి ఆ పుస్తకం పేరు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఓకేనా? అదేవిధంగా ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో మీరు అందరూ లైక్ చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8. సైబర్ నేరాలు నమోదైన రాష్ట్రాల్లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? సైబర్ నేరాలు నమోదైన రాష్ట్రాల్లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. ఈ తెలంగాణ ఈరోజు న్యూస్ పేపర్లో కనిపిస్తుంది. చాలా ముఖ్యంగా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందంట భారతదేశంలో. ఏ నేరాల్లో? సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్లో. దీనికి సంబంధించినటువంటి నివేదికను ఎవరు వెల్లడించారంటే కనుక జాతీయ నేర గణాంక సంస్థ. మన జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించినటువంటి విషయాలు అనమాట. 2020తో పోల్చినప్పుడు 2022లో ఈ సైబర్ నేరాల సంఖ్య పెరిగిందనమాట. 15,000 కేసులు పెరిగాయన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? సైబర్ నేరాలు రోజు రోజు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. 2020తో పోల్చినప్పుడు 2022లో ఈ సైబర్ నేరాలు పెరిగాయి, 15,000కు పెరిగాయన్నమాట. తెలంగాణలో అయితే ఏకంగా 3 రెట్లకు పెరిగాయన్నమాట. 2020లో 5,000 కేసులు నమోదైతే తెలంగాణలో 2022 వచ్చేసరికి అది 15,000 కేసులకు మారాయన్నమాట. అంటే పెరిగిందన్నమాట సంఖ్య కూడా. కాబట్టి తెలంగాణ టాప్లో ఉంది. సెకండ్ కర్ణాటక ఉంది. థర్డ్ ఉత్తరప్రదేశ్. ఫోర్త్ మహారాష్ట్ర. తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఈ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి. సైబర్ నేరాల్లో జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించినటువంటి విషయాలు కాబట్టి. ఫస్ట్ తెలంగాణ, సెకండ్ కర్ణాటక, ఇవి రెండు కూడా దక్షిణాది రాష్ట్రాలు. థర్డ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రం. ఫోర్త్ మహారాష్ట్ర, ఇది పశ్చిమాన గల రాష్ట్రం. ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటే 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి సైబర్ నేరాల్లో, సైబర్ క్రైమ్లో. ఈ డీటెయిల్స్ రాసుకోండి, సరిపోతుంది. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ ఏడాది హ్యాపీనెస్ సంతోషం హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి, చూద్దాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 9. ఫుట్బాల్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణతో ఏ దేశంలో 56 మంది మృతి చెందారు? ఫుట్బాల్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ. ఫుట్బాల్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ అనమాట. ఈ ఘర్షణలో భాగంగా గినియా దేశంలో ఏకంగా 56 మంది మృతి చెందడం జరిగిందనమాట. అక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. అక్కడ రిఫరీ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఓకేనా, ఇరువురు కూడా ఇరు జట్లు ఉంటాయి కదా, ఆ జట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. వాళ్ళు ఘర్షణ పడితే కనుక అక్కడ 56 మంది మృతి చెందడం జరిగిందనమాట. ఒక విషాద సంఘటన ఇది. ప్రపంచంలో ఒక విషాద సంఘటన ఒక క్రీడలో అనమాట, ఫుట్బాల్ క్రీడలో భాగంగా జరిగిందనమాట. ఏ దేశంలో? గినియా దేశంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పశ్చిమ ఆఫ్రికా ఖండంలో పశ్చిమాన ఉంటుందన్నమాట ఈ గినియా అనేటువంటి దేశం. అటువంటి గినియా దేశంలో ఈరోజు ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగి 56 మంది మృతి చెందడం జరిగిందనమాట. ఒక విషాద సంఘటన ఇది, గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. గినియా దేశ రాజధాని కొనాక్రీ. గినియా దేశ కరెన్సీ ఫ్రాంక్ అనమాట. గినియా దేశ భాష ఫ్రెంచ్ అనమాట. గినియా దేశ
ఖండము ఆఫ్రికా ఖండం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి గినియా గురించినటువంటి విషయాలు కొన్ని. ఓకేనా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఫుట్బాల్లో ఆడే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? ఫుట్బాల్లో ఆడే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? ఇప్పుడు బాస్కెట్ బాల్లో 5 మంది ఆడతారు, బాస్కెట్ బాల్ క్రీడలో. వాలీబాల్లో అయితే కనుక 6 మంది ఆడతారు. నెట్ బాల్లో అయితే 7 మంది ఆడతారు. హాకీలో 11 మంది ఆడతారు. క్రికెట్లో 11 మంది ఆడతారు. బేస్ బాల్లో 9 మంది ఆడతారు. రగ్బీ బాల్లో 15 మంది ఆడతారు రగ్బీ క్రీడలో. ఇట్లా మనకి ఏ క్రీడలో ఎంతమంది ఆడతారు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఫుట్బాల్లో ఆడే క్రీడాకారుల సంఖ్య ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి దయచేసి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లాస్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ వికలాంగులు అంటే దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 3వ తారీఖు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి 1976వ సంవత్సరంలో జనరల్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ దివ్యాంగులకు చేయూత ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశం మీద ఈ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందనమాట. 1976 ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జరిపిన సమావేశంలో భాగంగా తీసుకున్న నిర్ణయం అనమాట. డిసెంబర్ 3ను ప్రతి ఏటా కూడా దివ్యాంగుల దినోత్సవంగా చేయాలనే నిర్ణయం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి డేటు. ఇక ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోవాలి అందరూ కూడా. ఈ ఏడాది థీమ్ ఏంటనేది కామెంట్ ఒక నోట్ చేసుకోండి అందరూ కూడా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక డిసెంబర్ 1 ఎయిడ్స్ డే అని చెప్పా. ఈ ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే డిసెంబర్ 2 నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే థీమ్ కూడా చెప్పా. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే థీమ్ అనమాట. ఓకేనా. ఆ థీమ్ కూడా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే, డిసెంబర్ 2 ఓకేనా నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, డిసెంబర్ 3 ఓకేనా డిజేబుల్ అంటే దివ్యాంగుల దినోత్సవం అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ థీమ్ నేను చెప్తున్నా, నోట్ చేసుకోండి. దివ్యాంగుల దినోత్సవం యొక్క థీము యాంప్లిఫైయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఫార్ అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. బాగా థీమ్ చూసుకుంటే కనుక మనం ఎగ్జామ్లో గుర్తుపట్టగలిగితే చాలన్నమాట. కాబట్టి బాగా థీమ్ను బాగా చదవండి. ఓకేనా. రైట్.